सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 110వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 10వ అధ్యాయంలో 27వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 10వ అధ్యాయంలో 20 నుంచి 32 వరకు చాంట్ చేస్తాను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరినామహం పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అస్వస్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ఉచ్చైశ్రవసమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమ సంయమతామహం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలకలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం పవనపవతామస్మి రామः శస్త్రభృతామహం జుషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. 10వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా చూడవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 ఈశ్వర స్వరూప జ్ఞానం శ్లోకాలు 1 నుంచి 11 వరకు, 2 అర్జునుని కోరిక శ్లోకాలు 12 నుంచి 18 వరకు, 3 ఈశ్వర విభూతి జ్ఞానం శ్లోకాలు 19 నుంచి 41 వరకు, 4 ఉపసంహారం శ్లోకం 42. మన అర్జునుని కోరిక ముగించుకుని ఈశ్వర విభూతి జ్ఞానంలో ఉన్నాం. అర్జునుడు ముందు కృష్ణ పరమాత్మని పొగిడి తర్వాత తన కోరికను వెలిబుచ్చాడు. నువ్వు నీ విభూతులను గురించి అంత ముందు చెప్పావు నిజమే, కానీ నాకు మళ్ళీ వినాలనుంది, అందుకని ఇంకా విస్తారంగా చెప్పు అని అన్నాడు. భూయ కథయ తృప్తిమేన అస్తి, మళ్ళీ చెప్పు, ఎందుకంటే ఎంత విన్నా నాకు తనివి తీరటం లేదు అన్నాడు. కృష్ణ పరమాత్మ సరే చెప్తాను, కానీ నువ్వు అడిగినంత విస్తారంగా చెప్పలేను, ఎందుకంటే విస్తరస్య అంతహా నాస్తి అన్నాడు. నా విభూతులకు అంతం లేదు, అందువల్ల ప్రాధాన్యత అందులో ప్రధానమైనవి మాత్రమే చెప్తాను అన్నాడు. ముందుగా 20వ శ్లోకంలో
నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పాడు. 20లో నిర్గుణ బ్రహ్మ, మళ్ళీ 39లో నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పి మధ్యలో అంతా సగుణ బ్రహ్మ విభూతులు చెప్పాడు. 20లో నిర్గుణ బ్రహ్మ యొక్క చిత్ లక్షణం చెప్తే లేదా చిద్రూపం గురించి చెప్తే 39లో నిర్గుణ బ్రహ్మ యొక్క సద్రూపం గురించి చెప్పాడు. నిర్గుణ బ్రహ్మ లక్షణం సచ్చిత్ ఆనందం బ్రహ్మ. సో చిత్ ఎలాగో సత్ ఎలాగో చెప్పాడు. దాని తర్వాత మనకి 33 దేవతలు ఉన్నారు అని నేర్చుకుంటాం. ఆ 33 ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ఇంద్రుడు, హిరణ్య గర్భుడు. ముందు వీరి గురించి ఏం చెప్పాడో చూద్దాం. ద్వాదశ ఆదిత్యులలో నేను విష్ణువుని అన్నాడు. ఎందుకంటే విష్ణుమూర్తి అదితి కడుపులో వామనావతారం ఎత్తాడు, అందువల్ల నేను విష్ణువుని అన్నాడు. తర్వాత ఏకాదశ రుద్రుల్లో నేను శంకరుణ్ణి అన్నాడు. ఎందుకు అంటే సం మంగళం కరోతి ఇది శంకర. శంకరుడు మంగళకర్త కాబట్టి, దుఃఖాన్ని పోగొడతాడు కాబట్టి నేను శంకరుణ్ణి అన్నాడు. తర్వాత వసువుల్లో నేను అగ్నిని అన్నాడు. ఎందుకంటే పావయతి ఇది పావక, అగ్ని పునీతుణ్ణి చేస్తుంది కాబట్టి అగ్నిని అన్నాడు. దాని తర్వాత దేవతలలో నేను ఇంద్రుణ్ణి అన్నాడు. దేవతలకి రాజు కాబట్టి నేను ఇంద్రుణ్ణి అన్నాడు. ఇవి కాక ఇంకా చాలా చెప్పాడు. వాటి పేర్లు చూద్దాం మనం. జ్యోతిషాం రవి రంసుమాన్ అన్నాడు. అంటే జ్యోతి స్వరూపుల్లో సూర్యుణ్ణి అన్నాడు. ఎందుకంటే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అని సంధ్యావందనంలో సూర్య భగవానునికి నమస్కారం చేస్తారు. తర్వాత మరీచిర్ మరుతామస్మి, మరుద్గణాలలో నేను మరీచిని అన్నాడు. ఎందుకంటే మరీచి నుంచి వచ్చే గాలి చాలా ఆహ్లాదకరంగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నక్షత్రానాం అహం శశి, నక్షత్రాలలో నేను చంద్రుణ్ణి అన్నాడు. ఎందుకంటే నిండు పున్నమి రాత్రి చంద్రుడు పండు వెన్నెలను కురిపిస్తాడు, ఆ వెన్నెల పుచ్చపువ్వులా ఉంటుంది. తర్వాత వేదానాం సామవేదోస్మి అన్నాడు. సామవేదం గానం చేయటం చాలా కష్టం. ఇంద్రియానాం మనశ్చాస్మి, ఇంద్రియాలకు కొంత పరిధి ఉంటుంది, కొంత మేరకే అవి చూడగలవు, తర్వాత వాటి పరిధిలోనే అవి చూడగలవు. కానీ మనసు అన్ని ఇంద్రియాల వెనక ఉండి ఇంద్రియాలను అదుపులో పెడుతుంది, అందువల్ల నేను మనస్సును అన్నాడు. భూతానామస్మి చేతన, సమస్త ప్రాణులలో నేను చైతన్యాన్ని అంటున్నాడు. ఎందుకంటే చైతన్యం లేకుండా జీవులు మనలేవు, అందువల్ల జీవులని మనం హింస చేయకూడదు అని నేర్చుకుంటాం. విత్తేసో యక్ష రక్షసాం అన్నాడు. అంటే యక్షులు రాక్షసులలో నేను కుబేరుణ్ణి అన్నాడు. కుబేరుడు ధనానికి అధిపతి, అందువల్ల కుబేరుణ్ణి అన్నాడు. మేరు శిఖరిణామహం, పర్వతాలన్నింటిలోకి నేను మేరు పర్వతాన్ని అంటున్నాడు. ఈ మేరు పర్వతాన్ని పురాణాల్లో వేదాల్లో చూస్తాము. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం, దేవతల పురోహితులలో నేను బృహస్పతిని అంటున్నాడు. అంతకుముందు దేవతల రాజు ఇంద్రుణ్ణి నేను అంటే దేవతల రాజుకి కూడా గురువైన బృహస్పతిని నేను అంటున్నాడు. సేనానీనామహం స్కంద, సైనికులలో నేను కుమారస్వామిని అంటున్నాడు. సైనికుడికి కూడా ఒక ఉపాసన దేవత కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని దేవసేనాధిపతి అంటారు. మూడో కన్ను తెరవటం వల్ల పుట్టాడు కాబట్టి జ్ఞానస్కందుడని జ్ఞాన సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు. సరసామస్మి సాగర, సగరుని పుత్రులైన సాగరులు భూమిని తవ్వగా సముద్రం ఏర్పడింది కాబట్టి దాన్ని సాగరం అంటారు. నేను ఆ సాగరాన్ని అని అన్నాడు. తర్వాత మహర్షీనాం భృగురహం, మహర్షులలో నేను భృగు మహర్షిని అన్నాడు. భృగు మహర్షి గురించి ఎన్నో కథలున్నాయి. ఆయన 3 లోకాలకు వెళ్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతోనే భేటీ పడి వారిని శపించి వచ్చాడు, అందువల్ల నేను మహర్షులలో భృగువుని అన్నాడు. గిరామస్మేకమక్షరం, గిరామ్ అంటే పదాలు, పదాలలో నేను ఓంకారాన్ని అంటున్నాడు. బ్రహ్మ వేదాలను చిలికితే వచ్చిన సారం ఓంకారం, అందువల్ల నేను ఓంకారాన్ని అంటున్నాడు. ఓంకారం ఇటు కర్మకాండలో, అటు ఉపాసన కాండలో, అటు జ్ఞానకాండలో కూడా వాడతారు. కర్మకాండలో కర్మ చేసేటప్పుడు చేసే ముందు ఓంకారాన్ని వాడితే, ఉపాసనలో ఓంకారం మీద ధ్యానం చేస్తే, జ్ఞానయోగంలో ఓంకారం మీద విశ్లేషణ చేస్తారు. ఆ విధంగా మూడింటిలోనూ ఓంకారం శ్రేష్టం. అంతేకాదు ఓంకారం
సగుణ బ్రహ్మకు నిర్గుణ బ్రహ్మకు కూడా ప్రతీక. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాలన్నింటిలోకి నేను జపయజ్ఞాని అంటున్నాడు. తక్కిన యజ్ఞాలకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని యజ్ఞాలు కొన్ని వర్ణాల వాళ్లే చేయగలరు, కొన్ని యజ్ఞాలు ఆశ్రమ ధర్మానికి తగ్గట్టుగా ఉంటాయి. కానీ జపం వచ్చేసరికి వర్ణాశ్రమ ధర్మాలేవి అడ్డురావు, ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. దానికి ఖర్చు లేదు, జీవహింస లేదు, దేశకాల పరిమితులు కూడా లేవు. అందువల్ల యజ్ఞాలలో నేను జపయజ్ఞోస్మి అని అన్నాడు. తర్వాత సర్వవృక్షానాం అశ్వత్థ, ఇదే భగవద్గీతలో అశ్వత్థ వృక్షాన్ని సంసారంతో పోలుస్తారు. అక్కడ మనం నెగటివ్ ఆస్పెక్ట్ చూస్తాం, కానీ ఇక్కడ మనం పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకోవాలి. అశ్వత్థ వృక్షంలో త్రిమూర్తులు ఉంటారు అని అంటారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః. ఓ వృక్షరాజా, నేను నీకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నీ వేరులో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో విష్ణుమూర్తి, పై భాగంలో మహేశ్వరుడు కొలువై ఉన్నారు కాబట్టి అంటాడు. దేవర్షీనాం చ నారద, మానవ ఋషుల్లో భృగు మహర్షి అయితే ఇక్కడ దేవర్షులలో నేను నారదుల వారిని అంటున్నా. నారదుల వారికి తెలియని విద్య అంటూ లేదు. అక్కడితో ఆగకుండా ఇన్ని విద్యలు తెలిసినా శోకం పోవాలి, సంసార సాగరం దాటాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి అని తెలుసుకుని సనత్ కుమారుని సమీపించి ఆత్మవిద్య పొందుతాడు చాందోగ్యోపనిషత్తులో. అందువల్ల అందరిలోకి నారదుల వారు శ్రేష్ఠుడు కాబట్టి నేను నారదుణ్ణి అన్నాడు. గంధర్వానాం చిత్రరథ, యక్ష కిన్నెర కిం పురుషులు ఉంటారని చూసాం. అందులో గంధర్వులు ఒకళ్ళు. గంధర్వలోకంలో లలిత కళలు ఉంటాయి. ఈ గంధర్వలోకంలో చిత్రరథుణ్ణి నేను, వారికి రాజుని నేను అన్నాడు. సిద్ధానాం కపిలో ముని, సిద్ధ పురుషులలో నేను కపిల ఋషిని అన్నారు. సిద్ధులు అనేక కారణాల వల్ల వస్తాయి. డబ్బు, ఔషధం, మంత్రజపం, ధ్యానం, జన్మత వస్తాయి. కానీ ఇవి కాదు మనం చూడాల్సింది. జన్మత వచ్చిన సిద్ధుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. అటువంటి సిద్ధులు ఉన్న ఋషులలో నేను కపిల మునిని అన్నాడు. కొంతమందికి సిద్ధులు ఉంటాయి కానీ జ్ఞానం ఉండదు, కొంతమందికి సిద్ధులు ఉండవు, జ్ఞానము ఉండదు. కపిల మునికి సిద్ధులు ఉన్నాయి, జ్ఞానం ఉంది కాబట్టి నేను కపిల మునిని అన్నాడు. ఉచ్చై శ్రవసం అశ్వానాం అన్నాడు. అంటే గుర్రాలలో పాల సముద్రంలో పుట్టిన గొప్ప పేరున్న అశ్వాని నేను అన్నాడు. అది ఎలా వచ్చింది? విద్ధి మాం అమృతోద్భవం, అమృతం చిలికినప్పుడు వచ్చింది అని తెలుసుకో అంటున్నాడు. ఐరావతం గజేంద్రానం, ఏనుగులలో నేను ఐరావతాన్ని అన్నాడు. ఈ రెండు కూడా పాల సముద్ర మదనంలో వచ్చాయి. నరానాం చ నరాధిపం, మనుషులలో నేను రాజుని అంటున్నాడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు అందరిలోకి శ్రేష్ఠులు అంటారు. ఎందుకంటే బ్రాహ్మణుడు వైదిక సాంప్రదాయాన్ని నిలబెడితే, క్షత్రియుడు రాజ్యపాలన చేసి ధర్మాన్ని రక్షిస్తాడు. అందువల్ల నేను నరులలో రాజుని అంటున్నాడు. భగవంతుడు ఎలాగైతే శాశ్వత ధర్మ రక్షకుడో, రాజు అలా లౌకిక ధర్మ రక్షకుడు. ఈ విధంగా రాజుని భగవంతునికి ప్రతీకగా తీసుకోవచ్చు. అందువల్ల మనుషులలో పరమాత్మ రాజు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు ఇంకా కొన్ని విభూతులు చూస్తాము. శ్లోకం 28. ఆయుధానామహం వజ్రం, ధేనూనామస్మి కామధుక్, ప్రజనశ్చాస్మి కందర్పః, సర్పానామస్మి వాసుకిః. ఆయుధానామహం వజ్రం, ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంత ముందు కూడా చూసాం, భగవంతుడు ఎత్తి పట్టుకున్న వజ్రాయుధంతో తిరుగుతాడు. అందువల్లనే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, యమధర్మరాజు వారి పనులను సక్రమంగా చేస్తున్నారు అని యమధర్మరాజే స్వయంగా చెప్తాడు. ఎత్తి పట్టుకున్న వజ్రాయుధం ఎందుకు అంటే వారిని శిక్షించడానికి, అది పైకి ఎత్తే సమయం కూడా వృధాపరచకుండా ఉండటానికి అని. భగవంతుడే సాక్షాత్తు వాడుతున్నాడంటే అది ఎంత శ్రేష్టమైన ఆయుధమో తెలుసుకోవచ్చు. అది కాక మనకి దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది. దదీచి మహర్షి గొప్ప తపస్సాలి, అందువల్ల అతని శరీరం అంతా చాలా శక్తివంతంగా ఉంటుంది. వృత్తాసురుడు అనే రాక్షసుడిని సంహరించటానికి
దదీచి మహర్షి నుంచి ఆయుధాన్ని తీశారు. ఆయన వెన్నెముక నుంచి వజ్రాయుధాన్ని తయారు చేస్తారు. అంటే ఈ వజ్రాయుధం ఆధ్యాత్మిక శక్తి వల్ల ఏర్పడింది కాబట్టి అది గొప్పదైంది. లౌకిక సంపద కన్నా ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ. అందుకే చూడండి, రాజులు గొప్ప ధనవంతులు కూడా స్వామీజీల దగ్గరికి, ఋషుల దగ్గరికి వెళ్తారు, ఎంతో వినయంతో వెళ్తారు. అంటే వారి లౌకిక సంపద కన్నా వీరి ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ. ఈ విషయాన్ని విశ్వామిత్రుల వారు కూడా గ్రహించి తను కూడా బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడు. విశ్వామిత్రుల వారు పుట్టుక ప్రకారం క్షత్రియుడు, అంటే జాతి క్షత్రియుడు అంటాం. ఒకసారి విశ్వామిత్రునికి వశిష్ఠుల వారికి పెద్ద యుద్ధం జరిగితే వశిష్ఠుల వారు చెక్కు చెదరకుండా తన బ్రహ్మదండాన్ని తన ముందు ఉంచారు. విశ్వామిత్రుల వారు ఎన్ని బాణాలు కురిపించినా కూడా అవి బ్రహ్మదండం ముందు వీగిపోయాయి. అప్పుడు విశ్వామిత్రుల వారికి తన క్షత్రియ బలం కన్నా ఆధ్యాత్మిక బలం గొప్పది అని అర్థమైంది. నా క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం, బ్రహ్మ తేజస్సు ముందు క్షత్రియ బలం వీగిపోతుంది అని అర్థమైంది. అందువల్ల తను క్షత్రియుడైనా కూడా తను బ్రహ్మర్షి అవ్వాలి అని గట్టిగా పట్టుదల పట్టి దానికోసం ఘోరమైన తపస్సు చేశాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, జాతి బ్రాహ్మణుడైనా జాతి క్షత్రియుడైనా ఏదైనా కూడా మళ్ళీ గుణ బ్రాహ్మణుడిగా గుణ క్షత్రియుడిగా కూడా మారచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, జాతి క్షత్రియుడు కూడా తపస్సు చేసి గుణ బ్రాహ్మణుడు అవ్వచ్చు అని తెలుస్తుంది. దీని అంతటి సారాంశం ఆధ్యాత్మిక బలం గొప్పది, ఆధ్యాత్మిక బలం వల్ల ఏర్పడిన వజ్రాయుధం అందువల్ల గొప్పది, అందువల్ల నేను ఆయుధాలలో వజ్రాయుధం అన్నాడు పరమాత్మ. ధేనూనామస్మి కామధు, పాడి ఆవులలో నేను కామధేనువుని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పాడి ఆవులను ధేనువు అంటారు. అటువంటి ఆవులలో నేను కామధేనువుని. తక్కిన ధేనువులు పాలు మాత్రమే ఇస్తే కామధేనువు ఏది కావాలంటే అది ఇస్తుంది. కామం కామం దోగ్ధి ఇది కామధుక్, ఏది కోరితే అది ఇస్తుంది. కాఫీ కావాలంటే కాఫీ, ఇల్లు కావాలంటే ఇల్లు. ఈ కామధేనువు కూడా పాల సముద్రంలోంచి పుట్టిందే. మన మనసు కూడా ఈ కామధేనువు లాంటిదే. అంటే ఏది కోరితే దాన్ని కామధేనువు ఎలా ఇస్తుందో అలా మన మనసు కూడా దేన్ని కోరితే దాన్ని సృష్టించగలదు. మన బుద్ధి అంత పదునైనది. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందింది అంటే కారణం ఏంటి? మనిషి ఇవి కోరటం వల్ల వాటిని సృష్టించగలిగాడు. ఇంతలా సైన్స్ అభివృద్ధి చెందడానికి కారణం మానవ మేధస్సు. ఇంటర్నెట్ ఇంత గొప్పగా వచ్చింది అంటే దానికి మానవ మేధస్సు అనే కామధేనువే కారణం. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు. కావాలంటే 14 లోకాలను జయించగలడు. మానవుడే మహనీయుడు, సృష్టికి ప్రతి సృష్టి చేశాడు అని ఒక పాట కూడా ఉంది. అంతటి మహనీయ శక్తి ఉంది. ఇంకా కావాలంటే వాటికి అతీతమైన మోక్షాన్ని కూడా పొందగలడు. అందువల్ల ధేనువుల్లో పరమాత్మ కామధేనువు. ప్రజనశ్చాస్మి కందర్ప, కోరికల్లో నేను మన్మధుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కందర్ప అంటే కోరిక, మన్మధుడు ప్రేమదేవత. ఎవరు ఈ ప్రేమదేవత బారి నుంచి తప్పించుకోలేరు. మన్మధుని తాకిడిని ఎవరు తప్పించుకోలేరు. ప్రేమ ఎందువల్ల వస్తుంది? కోరిక వల్ల. జగత్తులో ఏది సృష్టించబడ్డా కూడా దాని వెనుక దాని గురించిన కోరిక ఉంటుంది. మన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 శక్తులు ఉన్నాయని చూస్తున్నాం. మొట్టమొదటి శక్తి ఇచ్ఛాశక్తి. ఒక వస్తువు మీద మనకి కోరిక ఏర్పడితేనే దాన్ని క్రియాశక్తిలోకి అమలు పరుస్తాం. అందువల్ల మనం ఒక ఇల్లు కొనుక్కున్నాము అంటే దాని వెనుక మనకొక కోరిక ఉంది అని అర్థం. సో నిజానికి వేదాంత శాస్త్రం ప్రకారం పూర్వజన్మ కర్మ వల్ల ఈ జన్మ పొందాం. కానీ పూర్వజన్మ కర్మ ఎందుకు ఏర్పడింది అంటే ఆ పూర్వజన్మలో మనకున్న కోరిక వల్ల ఏర్పడింది. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అక్షరాలా చూస్తే అవసరం ఒక కొత్త వస్తువుకి తల్లి. తల్లి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా అవసరం ఒక కొత్త వస్తువుకి జన్మనిస్తుంది. అంటే ఒక అవసరం ఏర్పడితే దానికి తగ్గ కొత్త వస్తువు వెలుగులోకి వస్తుంది. అవసరం ఎందుకు వస్తుంది? కోరిక వల్ల వస్తుంది. ఎండవేడి తట్టుకోలేకపోతే చల్లగాలి కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా ఫ్యాన్ వచ్చింది. తర్వాత ఫ్యాన్ గాలి కూడా చాలకపోయేసరికి ఏసీని
కనుగొన్నాడు మనిషి. ఆ ఏసీ నిరంతరం పని చేయాలి అంటే పూర్వం పవర్ కట్ చాలా ఉండేది, ఒక రోజంతా కరెంట్ ఉండేది కాదు. అప్పుడు కూడా ఏసీ కావాలంటే ఏం చేయాలి, దానికోసం ఒక జనరేటర్ కొనుక్కోవాలి. సో ఒక జనరేటర్ను కనిపెట్టింది. అలా ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త వస్తువులు వస్తూనే ఉన్నాయి. నడవటం కష్టమయ్యి 3-4 అంతస్తులు ఎక్కాలి అంటే లిఫ్ట్ వచ్చింది. ఆ లిఫ్ట్ కూడా ఎక్కే టైం లేదు అంటే ఎస్కలేటర్ వచ్చింది. అలా ఇవన్నీ మనిషి యొక్క కోరికను ఆధారం చేసుకుని వచ్చాయి. కోరికే అన్నింటికీ మూలం. అలాగే పిల్లలు కావాలనుకునే కోరిక కూడా పిల్లలు పుట్టేలాగా చేస్తుంది. అందువల్ల కోరికలలో పరమాత్మ మన్మధుడు. సర్పానామస్మి వాసుకి. వాసుకి శ్రేష్టమైన పాము అని ఇందాకే చూసాం. పాల సముద్రం మదనం చేసినప్పుడు మందర పర్వతానికి వాసుకి అనే సర్పాన్ని కట్టే చిలికారు వారు. అందువల్ల పాములలో వాసుకిని నేను, అది కూడా విష సర్పాలలో వాసుకిని నేను అంటున్నాడు. పరమేశ్వరుడు వాసుకి సర్పాన్ని మెడలో వేసుకుంటాడు. వాసుకి పాము అహంకారానికి ప్రతీక. అన్నింటినీ మించిన పెద్ద విషయం అహంకారం. ఎందుకంటే అహంకారం వల్ల నేను కర్తను, నేను భోక్తను అనుకుని మనిషి అనేక తప్పటడుగులు వేసి సంసారంలో పడిపోతాడు. అది కర్మలకు, తద్వారా కర్మ ఫలాలకు, తద్వారా పునర్జన్మకు దారి తీస్తుంది. పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉంటాడు. దీని అంతటికీ మూల కారణం అహంకారం. ఈ స్టెప్స్ అన్ని రావటం అని సంసారం అంటారు. అటువంటి విషపూరితమైన పాము మెడలో ఆభరణంగా ధరిస్తాడు పరమేశ్వరుడు. ఎందుకంటే దానిని ఎలా చూడాలో పరమేశ్వరునికి తెలుసు. అలాగే అహంకారాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో జ్ఞానికి తెలుసు. అందువల్ల జ్ఞానికి కూడా అహంకారం భూషణమే అవుతుంది. అలా భూషణంగా చేసుకోవాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందితే అహంకారం భూషణం అవుతుంది. పరమేశ్వరునికి వాసుకి భూషణం అయితే జ్ఞానికి అహంకారం భూషణం అవుతుంది. అందువల్ల పాములలో పరమాత్మ వాసుకి. 29 అనంతశ్చాస్మి నాగానాం వరుణోయాద సామహం పితॄనామర్యమా చాస్మి యమ సంయమతామహం. అనంతశ్చాస్మి నాగానాం. ఇప్పుడే పాములలో నేను వాసుకుని అన్నాడు. ఇప్పుడేమో నాగజాతికి చెందిన పాములలో ఆదిశేషు నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నాగ అన్న పామే, సర్ప అన్న పామే. మరి రెండిటికి మధ్య భేదం ఏమిటి అంటే భాష్యకారులు సూక్ష్మ భేదాన్ని వివరిస్తున్నారు. సర్పాలు విషపూరితమైన పాములైతే నాగులు విషం లేని పాములు. వాసుకి శివుని మెడలో భూషణం అయితే ఆదిశేషు విష్ణుమూర్తికే శయ్య. ఫస్ట్ స్ప్రింగ్ కార్డ్ అనే పూజ స్వామీజీ జోక్ చేస్తారు. అందువలన విష్ణుమూర్తిని అనంతసేనుడు అంటారు. అది చక్కగా మెత్తగా చల్లగా కూడా ఉంటుంది. పాముల్ని ముట్టుకున్నా కూడా మెత్తగా చల్లగా ఉంటాయి. ఇప్పుడు ఈ అనంతసేనుల్లో అనంతం వేదాంత పరంగా చూస్తే నిర్గుణ బ్రహ్మ అంటే సగుణ ఈశ్వరుడైన విష్ణుమూర్తి తన నిర్గుణ స్వరూపమైన అనంతంలో నెలకొని ఉన్నాడు. ఆదిశేషుడన్నా కూడా నిర్గుణ బ్రహ్మ అని అర్థం. శేషు అంటే అంతా నాశనమయ్యాక ఏది మిగులుతుందో అది శేషము అంటారు. ఆహార విషయంలో తినగా మిగిలిన దాన్ని శేషము అంటారు. అలా ప్రళయంలో అంతా నాశనమయ్యాక ఏది మిగులుతుందో అది శేషం. అలా మిగిలేది నిర్గుణ బ్రహ్మ. అందువల్ల శేషసాయి అయిన భగవంతుడు తన స్వరూపమైన శేషముగా అంటే నిర్గుణ బ్రహ్మగా మిగులుతాడు. అందువల్ల నాగులలో పరమాత్మ ఆదిశేషువు. అహం వరుణ యాదసాం. జలదేవతలలో నేను వరుణుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జలం అనేక రూపాలలో ఉంటుంది. నదులు, కొలనులు, సముద్రాలు, సరస్సులు, మేఘాలు, కన్నీరు కూడా. వీటన్నిటికీ దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరిలో నేను వరుణదేవుణ్ణి అంటున్నాడు. సూర్యదేవతను ఉదయం ప్రార్థిస్తాం. సూర్యోదయం సమయంలో సూర్యదేవతను ప్రార్థిస్తే సాయం సంధ్యలో వరుణదేవతను ప్రార్థిస్తాం. అందువల్ల వరుణదేవత మామూలు దేవత కాదు. వరుణదేవతను కూడా ఈశ్వరునికి ప్రతీకగా కొలుస్తాం. ఈ వరుణదేవత ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. ఇందులో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బుద్ధి బలం, ఐశ్వర్యం ఇవన్నీ కోరటమే కాక మోక్షం కూడా కోరుతాం. పశ్యేమ శరదశ్చతం జీవేమ శరదశతం
నందామ శరదశ్చతం మోదామ శరదశ్చతం భవామ శరదశ్చతం శృణువామ శరదశ్చతం ప్రబ్రవామ శరదశ్చతం అజితాస్యామ శరదశ్చతం జ్యోక్ష సూర్యం దృశే శృణువామ శరదశ్చతం. మనం జీవితంలో ఏమేమి కోరుకుంటామో అవన్నీ వస్తాయి. వరుణదేవుని మీద ప్రత్యేకమైన ప్రార్థన కూడా ఉంది. దాన్ని వరుణ సూక్తం అంటారు. మనం ఎలా అయితే మేధా సూక్తం, దుర్గా సూక్తం నేర్చుకుంటామో అలా వరుణ సూక్తం కూడా ఉంది. అందువల్ల పరమాత్మ జలాలలో వరుణుడు. పితృనాం అర్యమా చాస్మి, పితృదేవతలలో నేను అర్యముడను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఊర్ధ్వలోకాలలో ఒక లోకం పితృలోకం. ఆ పితృలోకానికి అధిపతి అర్యముడు. అర్యముడు, వరుణుడు, ఇంద్రుడు వీరంతా వైదిక దేవతలు. మనం శ్రాద్ధ కర్మలు చేస్తాం, తర్పణాలు వదులుతాం. ఇవన్నీ సరాసరి మన పితృదేవతలకు వెళ్ళవు, ముందు అర్యమునికి వెళ్తాయి. లౌకికంగా చెప్పాలంటే మనం ఒక ఉత్తరం రాస్తే వెళ్ళాల్సిన ఊరికి ముందు వెళ్ళవు, ముందు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి అవసరమైన చోటికి వెళ్తాయి. అదేవిధంగా మనం మన పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలు, వదిలే తర్పణాలు ముందుగా అర్యమునికి వెళ్తాయి. మన పితృదేవతలు ఈ 14 లోకాల్లో ఏ లోకంలో ఏ ఆకారంలో ఉన్నారో తెలుసుకుని ఆ ఆకారానికి సరి అయిన ఆహారంగా మనం పెట్టిన శ్రాద్ధ కర్మలను మార్చి ఆ పితృదేవతలకు అందేలా చేస్తాడు అర్యముడు. అందువల్ల పితృదేవతలలో పరమాత్మ అర్యముడు. యమ సంయమతామహం, శాసించే వారిలో నేను ధర్మరాజుని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యమధర్మరాజు కాలతత్వాన్ని సూచిస్తాడు. ఎందుకంటే కాలమే అన్నింటినీ అదుపులో పెడుతుంది. టైమ్ ఈజ్ ద బెస్ట్ హీలర్ అని కూడా అంటారు. ఎంత కష్టం ఇవాళ ముంచుకు వచ్చినా 4 రోజులు అయ్యేసరికి నెమ్మదిగా దానికి అలవాటు పడతాం. అలాగే మనం మన యవ్వనాన్ని చూసుకుని మిడిసి పడతాం, మన ధనాన్ని చూసుకుని మిడిసి పడతాం. కానీ కాలం వాటన్నింటినీ హరించి వేస్తుంది. తరాల రాకపోకలు కాలమే నిర్ణయిస్తుంది. మనసుని కూడా కాలం శాసిస్తుంది. ఒకప్పుడు యవ్వన మదంతో విర్రవీగిన మనం, ఎవ్వరికి తల వంచకుండా వెన్ను విరుచుకు తిరిగిన మనం కాలం యొక్క విషపు కూరల్లో చిక్కుకుని వినయ విధేయతలతో ఉండాల్సి వస్తుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలం సర్వం అంటారు శంకరాచార్యుల వారు. కాలం నిమిషంలో మన గర్వాన్ని అణచగలదు. అందువల్ల శాసించే వారిలో పరమాత్మ యమధర్మరాజు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షినాం. ఇంకా కొన్ని విభూతులను చూస్తాము. రాక్షసులలో నేను ప్రహ్లాదుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కశ్యప ప్రజాపతి యొక్క భార్య దితి. పురాణాల్లో ప్రజాపతుల గురించి చూస్తాం. బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు ముందుగా ఆయన 14 ప్రజాపతులను సృష్టించాడు. ఆ ప్రజాపతుల నుంచి మొత్తం మానవ జాతి వచ్చింది. అందువల్ల ప్రజాపతులు కూడా ముఖ్యమైన వారు. వారందరిలోకి కశ్యపుడు శ్రేష్ఠుడు. ఈ కశ్యపునికి 2 భార్యలు ఉన్నారు, దితి, అదితి. అదితి పుత్రులను దేవతలని, దితి పుత్రులను అసురులని అంటారు. అంటే దేవతలకు అసురులకు తల్లులు వేరు కానీ తండ్రి ఒకటే. మన మనసు కూడా దేవతలకు అసురులకు కూడా పుట్టినిల్లు. అంటే ఒక్కోసారి మన మనసులో దైవీ సంపత్తి ఉంటే ఇంకోసారి ఆసురీ సంపత్తి ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ప్రతికూల ఆలోచనలు చేస్తాం, సానుకూల ఆలోచనలు చేస్తాం. మనలో సత్వగుణము ఉంది, రజోగుణము ఉంది. ఈ దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తుల గురించి ఇంకా వివరంగా 16వ అధ్యాయంలో చూస్తాం. అసురులకు ఆసురీ సంపత్తి ఉంటుంది అని అన్నాం, కానీ వారిలో కూడా మంచివారు ఉంటారు. దానికి ఉదాహరణ ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు హరిద్వేషి అయిన హిరణ్యకశిపుని పుత్రుడు. రాక్షస వంశంలో పుట్టాడు. అలా రాక్షస వంశంలో పుట్టి హరిద్వేషికి పుట్టినా కూడా ప్రహ్లాదుడు హరికి గొప్ప భక్తుడయ్యాడు. మనం పొద్దున్న లేవగానే గొప్ప భక్తులందరినీ తలుచుకోవాలి. మొట్టమొదట నిలిచేది అందులో ప్రహ్లాదుడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి. సో పొద్దున్నే వార్తాపత్రిక చదివి మనస్సును పాడు చేసుకునే ముందు ఇలాంటి భక్తులను తలుచుకోవాలి.
అందులో మొట్టమొదటి పేరు ప్రహ్లాదునిది. అందులో విభీషణుడు కూడా ఉన్నాడు మీరు గమనిస్తే. అంటే ఏ వంశంలో పుట్టారు అన్నది కాదు లెక్క, ఎలా జీవితం గడిపారు అన్నది ముఖ్యం. పుట్టింది అసుర వంశంలో, అయినా అతను సత్వగుణాన్ని పెంపొందించుకున్నాడు. సో దీని నుంచి మనం ఒక గొప్ప సూత్రాన్ని నేర్చుకోవాలి. ఏమిటి అంటే, జాతి పరంగా ఎవరిని కించపరచకూడదు. జాతి పరంగా ఎవరు గొప్ప కాదు, తక్కువ కాదు. మనం వర్ణాశ్రమ ధర్మం చూసినప్పుడు 4 వర్ణాలు చూసాం. అది బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. జాతి పరంగా వారు ఆ ఇంట్లో పుట్టడం వల్ల ఆ పేర్లు వచ్చాయి. కానీ వారు చేసే కర్మ వల్ల మారవచ్చు, వారు పెంపొందించుకున్న గుణం వల్ల కూడా మారవచ్చు. అంటే ఒకే వ్యక్తి జాతి బ్రాహ్మణుడు, కర్మ బ్రాహ్మణుడు, గుణ బ్రాహ్మణుడు అవ్వవచ్చు. లేదా ఒక వ్యక్తి పుట్టడం బ్రాహ్మణ వంశంలో పుట్టిన వైశ్య గుణం పెంపొందించుకోవచ్చు, రజోగుణం పెంపొందించుకోవచ్చు. అంటే 3 లక్షణాలు ఒకరిలోనే ఉండాలనే ప్రత్యేకత లేదు. ప్రహ్లాదుడు జాతిపరంగా రాక్షసుడు, కానీ గొప్ప భక్తుడు. రావణాసుడు జాతిపరంగా బ్రాహ్మణుడు, కానీ రావణాసుడు పూజ్యనీయుడు కాదు. అతనికి జ్ఞానం ఉన్నా కూడా అతని చర్యల వల్ల అతని మీద ఎవరికి గౌరవం ఉండదు. అంటే జాతిని చూసి కాదు, గుణాన్ని చూసి గౌరవించాలి. భాగవతంలో మనకి అనేక స్తుతులు, స్తోత్రాలు ఉన్నాయి. ప్రహ్లాద స్తుతి, కుంతి స్తుతి, భీష్మ స్తుతి ఉన్నాయి. వీటిలో ఎంతో గొప్ప వేదాంత సారం ఉంది. ఈ జాతి బ్రాహ్మణుడు, కర్మ బ్రాహ్మణుడు, గుణ బ్రాహ్మణులలో మనం గుణ బ్రాహ్మణుడిని కీర్తించాలి. గుణ బ్రాహ్మణుడిగా ఎవరైనా కూడా ఎదగగలరు అని అక్కడ చూసాం. ఏ జాతిలో పుడితే ఆ జాతిని మనం మార్చుకోలేం. కానీ కర్మపరంగా బ్రాహ్మణుడు అవ్వచ్చు, అలాగే గుణపరంగా కూడా బ్రాహ్మణుడు అవ్వచ్చు. ఇక్కడ గుణపరంగా బ్రాహ్మణుడు అయ్యాడు ప్రహ్లాదుడు. అందువల్ల రాక్షసులలో పరమాత్మ ప్రహ్లాదుడు. కాల కలయతామహం, గణించే వారిలో నేను చిత్రగుప్తుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే లెక్కలు చూసేవాళ్ళు గొప్ప అకౌంటెంట్ చిత్రగుప్తుడు. ఆఫీసుల్లో అకౌంట్స్ పక్కన పెట్టండి. కొంతమంది గృహిణులు ఇంటిలో చేసే ఖర్చులు రాస్తూ ఉంటారు. అవి కూడా సరిగా చేయలేరు. కొంతమంది 20వ తారీఖు వరకు రాయటం మానేస్తారు. లేదా కొన్ని రాస్తారు, తర్వాత గుర్తుండదు. ఆ ఉన్న డబ్బుకి పెట్టిన ఖర్చుకి సరిపోయేలాగా ఖర్చులని మిసలేనియస్ అనో, లేదా ఒక ఖర్చుకి 10 రూపాయలు అయితే 100 రూపాయలు అయిందనో రాసి మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎవరికి ఖర్చులు చూపించిన అవసరం లేకపోయినా కూడా అలా మేనేజ్ చేద్దాం అని చూస్తారు. కానీ చిత్రగుప్తుడు ఖర్చులు రాయాలంటే ఎంత జ్ఞానం ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. ఖర్చులు అంటే ఇక్కడ చిత్రగుప్తుడు చేసేది డబ్బుతో కూడిన వ్యవహారం కాదు, మన కర్మతో కూడిన వ్యవహారం. మనం చేసిన కర్మలను పొద్దున మనం లేస్తూనే దోమను చంపిన దాని నుంచి మనం చేసే అనేక కర్మలను రాయాలి. కర్మ నిర్వచనం కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. చేస్తాను, చేయను, ఇంకో విధంగా చేస్తాను. అంటే ప్రయత్నపూర్వకంగా చేసేదాన్ని కర్మ అంటారు. మనం గాలి పీలుస్తాం, మన గుండె కొట్టుకుంటుంది. ఇవి మనకి తెలియకుండా జరిగే కర్మలు, అవి లెక్కలోకి రావు. కర్మ అంటే మనం కావాలని ప్రయత్నపూర్వకంగా చేసే కర్మలు. అవి ఈ జన్మవే కాదు, ముందు జన్మలో కూడా పోగేసి ఉంచాలి. చిత్రగుప్తుడు అనేక జన్మలలో చేసినా వస్తాయి. మనం చేసే కర్మలను 3 తెగల కింద విభజిస్తారని చూసాం. అవి సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే జన్మల నుంచి పోగేసుకుంటూ వచ్చిన కర్మలు. వాటిలో కొన్ని ఫ్రక్టిఫై అయ్యి ప్రారబ్ధ కర్మగా మారి ఆ ప్రారబ్ధ కర్మకు తగ్గ శరీరాన్ని ఈ జన్మలో పొందుతాం. ఇప్పుడు ఇలా మనం మానవాకారంలో ఉండి భగవద్గీత నేర్చుకుంటున్నాము అంటే కొంత మంచి కర్మ చేసుకున్నట్టు అర్థం. ఈ ప్రారబ్ధ కర్మ ముగిసిన క్షణం మన జీవితం కూడా రాలిపోతుంది. పూర్వజన్మ కర్మల వల్ల ఈ జన్మ పొందాం, కానీ ఈ జన్మలో ఖాళీగా ఉండం. ఇంకా కొన్ని కర్మలు చేస్తాం, వాటి ఫలాలు మళ్ళీ అనుభవించాల్సి ఉంటుంది. వాటిని ఆగామి కర్మలు అంటారు. ఆ ఆగామి కర్మల్లో కొన్నిటికి వెంటనే ఫలం అనుభవిస్తాం, కొన్ని కర్మలు పోయి సంచిత కర్మలో చేరుతాయి. అంటే అవి వచ్చే జన్మకి తోడవుతాయి. ఆ విధంగా ఒక వ్యక్తికి ఈ 3 కర్మల కేటగిరీలో కర్మలు వేసి దాని తగ్గ ఫలాన్ని ఇవ్వాలి చిత్రగుప్తుడు. ఇదంతా ఒక్క మనిషి గురించి. ఒక్క మనిషికే ఇన్ని ఉన్నాయి. అలా మొత్తం జగత్తులోని మానవ జాతిని తీసుకుంటే
600 కోట్ల పైనే ఉంటారు. ఒక్క మన దేశంలోనే 100 కోట్ల జనాభా ఉన్నారు. మళ్ళీ ఇదంతా కేవలం మనుషుల జనాభా గురించి. అవి కాక అనేక లక్షల జీవరాశులున్నాయి. చిన్న చీమ, దోమ, బొద్దింక దగ్గర నుంచి ఓ పెద్ద జీవి దాకా ఉన్నాయి. ప్రతి జీవికి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మలు ఉంటాయి. ఏ జీవి చేసిన కర్మ అయినా అది అత్యంత చిన్నదవని, అత్యంత పెద్దదవని, దానికి తగ్గ కర్మఫలం సరి అయిన సమయంలో ఇవ్వాలి. 1 నిమిషం ముందు ఇవ్వకూడదు, 1 నిమిషం తర్వాత కూడా ఇవ్వకూడదు. ఇవన్నీ ఒక్కసారిగా ఇవ్వాలి అంటే కంప్యూటర్ కన్నా ఎంత గొప్ప మేధస్సు ఉండాలో ఆలోచించండి. ఆ కర్మలను పొందుపరచడమే కాకుండా వాడి తగ్గిన ఫలాలను సరైన సమయంలో ఇవ్వాలని చూసాం. అలా చెయ్యాలంటే కర్మ సిద్ధాంతాన్ని పాటించాలి. అటువంటి కర్మ సిద్ధాంతాన్ని పాటించి ఏర్పరచగలిగిన చిత్రగుప్తుణ్ణి నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇదంతా మనం విడివిడిగా చూసాం. ఇప్పుడు ఒక కుటుంబాన్నో, ఒక సంస్థనో, ఇలా గీతాబోధ ఒక చోట గుంపుగా వింటున్న వారినో తీసుకోండి. అక్కడ ఒక సమూహం ఉంటుంది. అంటే అనేక మంది మనుషుల కర్మలకు ఒకేసారి ఫలాలను ఇవ్వాలి. గీతాబోధ విషయమే తీసుకుంటే ఒకేసారి ఆ బోధకు వెళ్ళిన వారికి కర్మ ఫలం వస్తుంది. కానీ తమాషా ఏమిటంటే అందరికీ ఒకే కర్మ ఫలం రాదు. కొంతమందికి పుణ్యఫలం వస్తే కొంతమందికి పాప ఫలం వస్తుంది. ఎందుకంటే వారు భగవంతుని కూడా విమర్శించడానికి వెనుకాడరు. ఇక్కడ అన్నింటిలో అహం 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 అంటూ వచ్చాడు కృష్ణ పరమాత్మ. అది నేను, ఇది నేను, అది నేను, ఇది నేను అని. చూసావా, కృష్ణ పరమాత్మకే అహంకారం మూర్తిభవించి ఉంది. మనకేమిటో అహంకారం తగ్గించుకోవాలంటున్నాడు అంటారు. లేదా చెప్తున్న ప్రవచనకర్తని విమర్శిస్తారు, లేదా వచ్చిపోయే వాళ్ళతో పోట్లాడుతారు. అలా రకరకాలుగా ప్రవర్తిస్తారు. వీటన్నిటికీ తగ్గ ఫలాన్ని ఇవ్వాలి. అలాగే చిన్న కుటుంబాన్ని తీసుకుంటే ఒక కుటుంబంలో 5 సభ్యులుంటే అందులో ఒకరు పాపం చేసుకున్నారు అనుకుంటాం. వారు ఏదో అంగవైకల్యంతో పుడతారు. కానీ వారు చేసుకున్న పుణ్యం ఏమిటి అంటే వారిని అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులను ఇస్తాడు భగవంతుడు. ఆ తల్లిదండ్రుల పాపం క్షయమవుతుంది. ఎందుకంటే వారు ఆ పిల్లవాడి కోసం రాత్రింబౌళ్ళు మేలుకుని వేరే పనులన్నీ మానుకుని శ్రద్ధగా అతన్ని చూడాలి. అంటే ఒక చర్యలో ఒక వ్యక్తికి పాపం క్షయమవుతుంటే ఇంకొకరికి పుణ్యం క్షయమవుతుంది. అలా ఇవ్వాలి అంటే ఆ సిట్యుయేషన్ ఎలా మలచాలో ఆలోచించండి. ఎక్కడ ఎవరికి ఏ ఫలాన్ని ఇవ్వాలో అది యమధర్మరాజు చేస్తాడు. అందువల్ల ఆయనను ధర్మరాజు అంటారు. ఆయన కాలతత్వానికి ప్రతీక. ఆయనకు అలా చేయటానికి తోడ్పడేది చిత్రగుప్తుడు. గుప్తం అంటే రహస్యం. ఆయన మన మీద రాసింది రహస్యంగా ఉంచుతాడు కాబట్టి చిత్రగుప్తుడు అంటారు. మనం మనుషుల ఎవ్వరినీ వదలం. చిత్రగుప్తుడిని కూడా కాకాపడడానికి ప్రయత్నిస్తాం. అందువల్ల చిత్రగుప్తుడి యాగం ఒకటి ఉంది. చిత్రగుప్తుడి మీద 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక యాగం చేస్తే ఇన్నాళ్ళు మనం చేసిన పాపాలన్నీ నల్లిఫై చేస్తాడు అనే ఉద్దేశంతో అది చేస్తారు. ఇంతకీ గుప్తా పేరు రహస్యం అన్న వైశ్యులకి గుప్తా పేరు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపార రహస్యాలను వాళ్ళు కాపాడుతారు కాబట్టి. క్షత్రియులకి వర్మ ఎక్కువ ఉంటుంది. వర్మ అంటే కవచం. వారు సమాజాన్ని అధర్మం నుంచి రక్షిస్తారు. బ్రాహ్మణులకు శర్మ పేరు ఉంటుంది. శర్మ అంటే శాంతి, ప్రశాంతత. బ్రాహ్మణులు సత్వగుణ ప్రధానంగా ఉంటారు. ఈ విధంగా చిత్రగుప్తుడు మన కర్మలను గోప్యంగా ఉంచుతాడు. అందువల్ల గణకులలో పరమాత్మ చిత్రగుప్తుడు. మృగానాంచ మృగేంద్రోహం, జంతువులలో నేను మృగరాజుని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అడవిలో ఉన్న జంతువులందరిలోకి సింహం మృగరాజు. వాటన్నిటిని ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది సింహం. అటువంటి మృగరాజుని నేను అంటున్నాడు. వైనతేయశ్చ పక్షినాం, పక్షులలో నేను గరుత్మంతుడను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పక్ష అంటే రెక్క, పక్షి అంటే రెక్క ఉన్నది. 2 రెక్కలు ఉంటాయి పక్షికి. పక్షే యస్య స్తః ఇతి పక్షి. పక్షులలో వైనతేయుణ్ణి అంటున్నాడు. వైనతేయుడు అంటే గరుత్మంతుడు, వినత పుత్రుడు కాబట్టి వైనతేయుడు అయ్యాడు. గరుడు విష్ణుమూర్తి వాహనం. విష్ణుమూర్తిని గరుడ వాహనుడు అని, పక్షి వాహనుడు అని అంటారు. అందువల్ల వైష్ణవ సాంప్రదాయంలో గరుత్మంతుడిని గరుడ ఆల్వార్ అంటారు. ఆల్వార్ అంటే గొప్ప భక్తుడు, అంటే భక్తిలో మునిగిన వ్యక్తి అని అర్థం. అంతేకాదు వైనతేయుడు చాలా వేగంగా వెళ్తాడు. ఆయన వేగాన్ని ఎవరు ఆపలేరు అని అంటారు. అంత వేగంగా వెళ్ళే అంత భక్తి ఉన్న పక్షిని నేను అని పరమాత్మ చెప్తున్నాడు. 31 పవన పవతామస్మి రామశస్త్రభృతామహం
జుషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి పవన పవతామస్మి. శుద్ధి చేసే వాటిలో నేను వాయువుని అంటున్నాడు. అంతకుముందు శుద్ధి చేసే వాటిలో అగ్ని అందరినీ పునీతుణ్ణి చేస్తుందని చూసాం. ఇక్కడ శుద్ధి చేసే వాటిలో వాయువుని నేను అంటున్నాడు. నీరు, అగ్ని, వాయువులు ఈ మూడిటికి ఈ లక్షణం ఉంది. శుద్ధమైన నీటికి శుద్ధి చేసే లక్షణం ఉంది, అగ్నికి శుద్ధి చేసే లక్షణం ఉంది. అందువల్లనే ఆపరేషన్ చేసే ముందు సర్జన్ వాడే పరికరాలన్నింటినీ వేడి చేస్తారు. అలాగే ఒక గదిలో దుర్గంధం వస్తుంటే ఆ గది తలుపులు తెరిస్తే తాజా గాలి లోపలికి వచ్చి ఆ దుర్గంధాన్ని పారదోలుతుంది. ఆ విధంగా వాయువు శుద్ధి చేస్తుంది. పవతే ఇతి పావనః, కదిలేది వాయువు అని ఒక అర్థం. పునాతి ఇతి పావనః, పునీతులను చేస్తుంది వాయువు అని ఇంకొక అర్థం. వాయుపుత్రుడు కాబట్టి ఆంజనేయ స్వామిని పవనసుతుడని, వాయుకుమారుడని కీర్తిస్తారు. మన సాంప్రదాయంలో పంచభూతాలన్నిటినీ పూజిస్తాం, వాయువుని కూడా పూజిస్తాం. నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని తైత్రీయోపనిషత్తులో వస్తుంది. అంటే శుద్ధి చేసే వాటిలో పరమాత్మ వాయువు. రామ శస్త్రభృతామహం, ఆయుధాలను ధరించిన దేవుళ్లలో నేను శ్రీరాముణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన దేవుళ్ళందరికీ ఆయుధాలున్నాయి. పరమేశ్వరుని చేతిలో పినాకం అనే విల్లు ఉండటం వల్ల ఆయన్ని పినాకపాణి అంటారు. రామచంద్రుని చేతిలో కోదండ ఉండటం వల్ల కోదండపాణి అంటారు. విష్ణుమూర్తిని సారంగపాణి అంటారు. ఇది గిట్టని వాళ్ళు కొంతమంది మన ధర్మాన్ని విమర్శిస్తారు. మీ దేవుళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు అంటే వారికి నిజంగా మీ మీద దయ లేదు, మీ మీద ప్రేమ లేదు, మిమ్మల్ని ఆ ఆయుధాలతో శిక్షించగలరు అని అడలగొడతారు. అరకొరగా భక్తి ఉన్న వాళ్ళు ఈ మాట నమ్మి భయపడిపోతారు కూడా. కానీ అది అర్థం లేని భయం. ధర్మరక్షకుని చేతిలో ఆయుధం ఉండి తీరాలి. ధర్మ సంస్థాపనార్థం నేను మళ్ళీ మళ్ళీ అవతారం ఎత్తుతాను అని కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు. ధర్మరక్షణకు సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తారు. మొదటి 3 అహింసని పాటిస్తే దండోపాయం హింసని పాటించాలి. 3 పద్ధతులకి లొంగకపోతే చివరి పద్ధతిగా దండోపాయం తప్పదు. ధర్మరక్షణ కోసం దండించటంలో తప్పు లేదు. నిజానికి అది తప్పు కాదు సరికదా, సరి అయిన మార్గం కూడా. ఇంకా చెప్పాలంటే సరి అయిన మార్గమే కాదు, అది ఒక్కటే సరి అయిన మార్గం. రావణాసుని విషయం తీసుకోండి. రాముడు ఒక అవకాశం ఇచ్చాడు, ఇవాళ పోయి రేపు రా అన్నాడు. కానీ అతను ఇవాళ పోయి రేపు వచ్చాడు అంటే అవకాశాన్ని వినియోగించుకోలేదు. అలాగే కురుక్షేత్రానికి పిలుపునిచ్చే ముందు స్వయాన కృష్ణ పరమాత్మే సంధికి వెళ్ళాడు, రాయబారం చేయడానికి ప్రయత్నించాడు. సంధి కుదురుద్దామని చూస్తే దుర్యోధనుడు లొంగలేదు. అందువల్ల ధర్మయుద్ధం తప్పలేదు. ధర్మ్యాది యుద్ధ శ్రేయో, క్షత్రియునికి ధర్మయుద్ధం చేయటమే అతని ధర్మం అని కృష్ణ పరమాత్మే 2వ అధ్యాయంలో చెప్పాడు. ధర్మయుద్ధం పుణ్యాన్ని కలుగజేస్తుంది. అర్జునుడు నేను యుద్ధం నుంచి పారిపోతాను అంటే అక్కడ వర్ణిస్తాడు, నువ్వు యుద్ధం చేసి గెలిచావా నీ రాజ్యాన్ని నువ్వు తిరిగి పొందుతావు, ఓడిపోయి మరణించావా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ స్వర్గ సుఖాలను అనుభవిస్తావు. ఏ విధంగా చూసినా కూడా నువ్వు నష్టపోవు. నువ్వు చేసే యుద్ధం ధర్మయుద్ధం కిందకే వస్తుంది అని. డాక్టర్ కూడా అదే చేస్తాడు. ఒక రోగికి ఏదైనా అనారోగ్యం చేస్తే ముందు మందులతో తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కూడా తగ్గకపోతే ఏం చేస్తాడు, ఆ భాగాన్ని తీసివేస్తాడు. ఎందుకంటే ఆ భాగాన్ని తీసివేయకపోతే అది మిగతా భాగాలకి పాకే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దుష్ట శిక్షణ కోసం ఆయుధాలను ధరించడంలో తప్పు లేదు. సరే, దుష్ట శిక్షణకి పనికొస్తాయి, శిష్ట రక్షణకి ఎలా పనికి వస్తాయి అంటే భక్తుల విషయంలో వారిలో ఉన్న అరిషడ్వర్గాలను సంహరిస్తాడు భగవంతుడు. అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, వీటన్నింటినీ నాశనం చేస్తాడు. భగవంతుని చేతిలో ఉన్న చక్రాన్ని సుదర్శన చక్రం అంటారు. దర్శనం అంటే జ్ఞానం, సుదర్శనం అంటే సరి అయిన జ్ఞానం, సరి అయిన జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం అనే ఆయుధంతో అజ్ఞానం అనే అంధకారాన్ని నాశనం చేస్తాడు. మన భగవద్గీతలోనే చూస్తాం, జ్ఞాన ఖడ్గంతో అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు అని. ఆ విధంగా భగవంతుడు బాహ్యంగా ఉన్న శత్రువులను
అంతర్గతంగా ఉన్న శత్రువులను కూడా నాశనం చేస్తాడు. అందువల్ల శస్త్రధారులలో పరమాత్మ శ్రీరామచంద్రుడు. జుషానాం మకరశ్చాస్మి, జలచరాలలో నేను మకరాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిజానికి నేల మీద ఉన్న జీవరాశుల కన్నా నీటిలో ఉన్న జీవరాశులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 3 వంతుల జగత్తులో భూభాగం 1 వంతు అయితే 2 వంతులు నీరు ఉంది. అందువల్ల అందులో అనేక ప్రాణులు ఉన్నాయి. అండర్ ద సీ అని డాక్యుమెంట్ చూస్తే ఎన్ని రకాల జీవరాశులు ఆ నీళ్లలో ఉన్నాయో మనకు తెలుస్తుంది. సో ఈ జీవరాశులని జుషహ అన్నాడు. వాటిలో నేను మకరాన్ని అన్నాడు. మకరం అంటే కొంతమంది తిమింగలం అంటారు, కొంతమంది మొసలి అంటారు. ఎలా తీసుకున్నా అది పెద్ద ప్రాణి. అందువల్ల జుషాలలో పరమాత్మ మకరం. స్రోతసామస్మి జాహ్నవి, నదులలో నేను గంగా నదిని అంటున్నాడు. జాహ్నవి పేరు గంగా నదికి వచ్చిందని అంత ముందు చూసాం మనం. గంగా నదిని భగీరథుడు భూలోకానికి తీసుకువచ్చాక ఆ నది ప్రవహిస్తూ ఉంటే జహ్ను మహర్షి ఆ నదిని మింగేశాడు. మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేస్తే తన చెవి నుంచి వదిలాడు. జహ్ను మహర్షి నుంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని దాని పేరు వచ్చిందని అక్కడ చూసాం. అది ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. నిజానికి నదులన్నీ పవిత్రమైనవే, కానీ వాటిల్లో గంగా నది చాలా పవిత్రమైనది. జగంగ కాస్త గంగా అయింది. జగహ అంటే పాపం, గమయతి అంటే తొలగించేది. అందువల్ల గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అంటారు. మలం నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్ గీతాంబసి స్నానం సంసార మలమోచనం. వేదాంతం ప్రకారం గంగా నది బ్రహ్మ విద్యా ప్రవాహానికి ప్రతీక. ఎందుకు గంగను బ్రహ్మ విద్యా ప్రవాహంతో పోలుస్తారు అంటే అంతకుముందు మనం 1-2 కారణాలు చూసాం. ఇక్కడ మళ్ళీ కొన్ని కారణాలు చూద్దాం. 1, మూలం శివుడు. గంగ స్వర్గలోకం నుంచి వచ్చింది నిజమే, కానీ దాన్ని భూలోకంలో కిందకు వదిలింది శివుడు. బ్రహ్మ విద్య కూడా మనం గురువుల నుంచి నేర్చుకున్నా కూడా ఆది గురువుకి వెనక్కి వెళ్తే పరమశివుడు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అని మనం ప్రార్థన చేస్తాం. సో మొదటి కారణం రెండింటికి మూలం శివుడు. రెండవ కారణం 2 కిందకి ప్రవహిస్తాయి. గంగా నది పైనుంచి కిందకు ప్రవహించింది. అలాగే బ్రహ్మ విద్య కూడా పైనుంచి కిందకు ప్రవహిస్తుంది, గురువు నుంచి శిష్యునికి ప్రవహిస్తుంది. మన సాంప్రదాయం ప్రకారం గురువు ఉన్నతాసనంలో కూర్చుంటే శిష్యుడు ఆయన దగ్గర కింద కూర్చుంటాడు. ఇప్పుడంటే మోకాళ్ళ నొప్పుల వల్ల శిష్యులు కుర్చీలో కూర్చుని వింటున్నారు, కానీ అది కింద కూర్చుని వింటారు. అందువల్ల కిందికి ప్రవహిస్తుంది కాబట్టి ముండకోపనిషత్తులో పరావరం అని వస్తుంది. పరావరం అంటే పైనుంచి కిందకు ప్రవహించడం. 3 జీవనది. గంగా నదిని జీవనది అంటారు, పెరినియల్ రివర్ అంటాం ఇంగ్లీష్లో. తక్కిన నదులు ఎండాకాలంలో ఎండిపోయినా కానీ గంగా నదిలో నీరు ఎండిపోదు. అదేవిధంగా బ్రహ్మ విద్య కూడా జీవనది లాంటిది, అది ఎన్నడూ ఆగిపోదు, నిరంతరం ప్రవాహంలా కొనసాగుతూనే ఉంటుంది. అది ఆగలేదు అని ఏం నిదర్శనం అంటే ఈరోజు మనం నేర్చుకోవటమే. మధ్యలో బ్రేక్ వచ్చింటే మనం ఎలా నేర్చుకుంటాం? నీ వంశం కొనసాగుతున్నదా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎంత అర్థం లేని ప్రశ్న. ఇది అంతే, మీరుంటే మీ సంతతి ఉన్నట్టే. అలాగే ఇవాళ మనం బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నామంటే బ్రహ్మ విద్య ఇంకా కొనసాగుతున్నట్టే అర్థం. 4 శక్తి ప్రదాత. గంగా నదిలో మునిగి స్నానం చేస్తే తాజాగా ఉన్నట్టుగా, కొండంత శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ రెట్టించిన శక్తితో గోముఖం నుంచి గంగోత్రి దాకా నడుస్తారు కొంతమంది భక్తులు. అంటే 20 కిలోమీటర్ల పైనే నడుస్తారు. అలా బ్రహ్మ విద్య బోధలో మునిగినా కూడా అంత తాజాగాను అంత శక్తివంతంగాను అనిపిస్తుంది. 5 పునీతులను చేస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలను కడిగేసి పునీతులను చేస్తుంది అని నేర్చుకుంటాం. అలాగే గీతలో కూడా జ్ఞానం అనే స్నానం చేస్తే సంసార మలమోచనం కలుగుతుంది, అంటే సంసారం నుంచి మోక్షం పొందుతాము. 6 ఘాట్లో స్నానం. గంగానది గోముఖ్ నుంచి కలకత్తా వరకు కిందకు ప్రవహించినా కూడా ఎక్కడ కావాలంటే అక్కడ స్నానం చేయలేం. ఎందుకంటే ఆ గంగా ప్రవాహం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఎక్కడ రాళ్లున్నాయో, ఎక్కడ సుడిగుండాలున్నాయో, నీరు ఎంత లోతుగా ఉందో తెలియదు. అలా తెలియని చోట గంగలో మునిగిపోతే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అందువల్ల కొన్ని చోట్ల ప్రత్యేకించి స్నానానికి వీలుగా కొన్ని ఘాట్లను ఏర్పరుస్తారు. అలాగే బ్రహ్మ విద్యా స్నానం కూడా ఎలా పడితే అలా చేయకూడదు. బ్రహ్మ విద్యా గురు ఘాటుకి వెళ్ళాలి.
అంటే బ్రహ్మ విద్యను శాస్త్ర ప్రకారం బోధించే గురువు దగ్గరకు వెళ్ళాలి. అలా కాకుండా ఏదైనా ఉపనిషత్ తీసుకుని సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే సరిగా అర్థం కాదు. అర్థం కాకపోయినా పర్వాలేదు, పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందువల్ల బ్రహ్మ విద్యా స్నానానికి బ్రహ్మ విద్యా గురుఘాటుకే వెళ్ళాలి. ఇన్ని విధాలుగా బ్రహ్మ విద్యకు గంగా నదికి పోలికలున్నాయి. అందువల్ల నదులలో పరమాత్మ గంగా నది. సర్గానామాదిరంతస్య మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. సర్గానామాదిరంతస్య మధ్యం చైవాహం. సృష్టిలో సృష్టించబడిన వస్తువులన్నింటిలోనూ నేను ఆది మధ్యాంతాలను అంటున్నాడు. ఆది అంటే ఆరంభం, అంతః అంటే చివర, మధ్యం అంటే మధ్యలో. అంటే మొదట, చివర, మధ్యలో కూడా నేనే ఉన్నాను అని అన్నాడు. ఈ విభూతుల పట్టిక మొదలెట్టినప్పుడు మొదటి శ్లోకంలోనే ఇంచుమించు ఇదే భావం చెప్పాడు. అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ అన్నాడు. మళ్ళీ ఇక్కడ అదే అంటున్నాడు. అంటే పునరుక్తి దోషం రాదా అంటే రాదు అంటున్నారు భాష్యకారులు. ఎందుకంటే ఆది మధ్యమ అంతం లేనిది రెండు చెప్పవచ్చు. ఒకటి కాలం, ఇంకొకటి ప్రదేశం. ఒకదాన్ని దేశపరంగా తీసుకుంటే ఇంకొకదాన్ని కాలపరంగా తీసుకోవచ్చు. ఆది మధ్యాంతాలను కాలపరంగా తీసుకున్నాం మొదట్లో. అక్కడ సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడే అన్నాం. అవే ఆది మధ్యాంతాలను దేశపరంగా తీసుకుంటే 14 లోకాల్లోనూ ఉన్నది భగవంతుడే. పాతాళ లోకము భగవంతుడే, అన్నిటికన్నా ఊర్ధ్వలోకం అయిన బ్రహ్మలోకము భగవంతుడే, మధ్యలోకం అయిన భూలోకము భగవంతుడే. అందువల్ల సృష్టి పరంపరకు పరమాత్మ ఆది మధ్యాంతాలు. ఆధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలలోకెల్లా ఆధ్యాత్మ విద్యను నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇంత ముందు కూడా చూసాం, నారదుల వారికి తెలియని విద్య అంటూ లేదు. ఒక పేజీ నిండా లిస్ట్ వస్తుంది, ఆయనకి ఏం తెలుసు అని. అయినా అన్ని తెలిసినా ఆయనకి ఏదో తెలియలేదు అనే కొరత ఏర్పడి సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళి ఆత్మ విద్య పొందారు. దాన్ని బట్టి తెలిసేది ఏమిటి? ఆత్మ విద్య అన్ని విద్యలలో కల్లా శ్రేష్టమైనది అని. విద్యలే అనేకం ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అదో పెద్ద లిస్ట్ అవుతుంది. కానీ అవన్నీ అనాత్మకు చెందినవి. ముండకోపనిషత్ భాషలో చెప్పాలంటే అవన్నీ అపరా విద్య అవుతాయి. పరా విద్య అంటే ఆధ్యాత్మ విద్య లేదా ఆత్మ విద్య. పరా విద్య కూడా చాలా విస్తారంగా ఉంటుంది. అందులో కూడా వేదాలు, వేదాంగాలు ఉన్నాయి. వేదాలు 4, వేదాంగాలు 6. అవి శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం. అపరా విద్య కన్నా పరా విద్య గొప్పది. కాబట్టి భగవద్గీత 9వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ దాన్ని రాజ విద్య అన్నాడు. రాజ్య విద్య అంటే అన్ని రకాల విద్యలలో ఆత్మ విద్య రాజు లాంటిది. ఎందుకు ఆధ్యాత్మ విద్యను రాజ విద్య అంటారు అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మ నిత్యం, ఆత్మ ఒక్కటే సత్యం, అనాత్మ మిథ్య. తక్కిన విద్యలన్నీ మిథ్యావస్తుల గురించి మాట్లాడితే ఆత్మ విద్య మాత్రమే సత్యవస్తుని గురించి బోధిస్తుంది. ఉపనిషత్తులే అపరా విద్యను అవిద్య అంటారు. అంటే లౌకిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా అవి అజ్ఞానంతో సమానం. అందువల్ల ఇది నిత్యం గొప్పది. 2, శాశ్వత ఫలం. ఆత్మ విద్య ఒక్కటే మనిషిని పరిచ్ఛిన్న భావన నుంచి విముక్తుని చేస్తుంది. ఈ పరిచ్ఛిన్న భావన మనిషిలో అనేక స్థాయిల్లో ఉంటుంది. శరీరపరంగా మనిషి శరీరపరంగా తాను అల్పుణ్ణి అనుకోవటం వల్ల ఇంకా ఇంకా పొందాలనే తపన ఉంటుంది. మనసు పరంగా మనిషిని ఒంటరితనం పట్టి పీడిస్తుంది. నన్ను ఎవరూ ప్రేమించటం లేదు, నా పిల్లలకే నా మీద శ్రద్ధ లేదు, నా ఆరోగ్యం ఎలా ఉందో పట్టించుకోరు అంటారు. బుద్ధిపరంగా ఎంత జ్ఞానం ఉన్నా ఇంకా పొందాల్సిన జ్ఞానం ఏదో తక్కువైంది అనిపిస్తుంది. లౌకిక విద్యలో ఎంత నేర్చుకున్నా తృప్తి ఉండదు. కానీ ఆత్మ విద్యలో ఆ విషయం ఉండదు. ఆత్మ విద్య పరిపూర్ణతను ఇస్తుంది. 3, అరుదైన జ్ఞానం. ఇది చాలా అరుదైన జ్ఞానం. ఆత్మ విద్య పొందడానికి చాలా మంది రారు, వచ్చినా చాలా మందికి అర్థం కాదు అని చూసాం. అని 2వ అధ్యాయంలో ఆశ్చర్యవచ్చైనమస్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. అంటే చాలా మంది వినటానికి రారు, విన్నా అర్థం కాదు, విన్నా కూడా ఆశ్చర్యంగా వింటారు అని వస్తుంది. అందువల్ల విద్యలలో పరమాత్మ ఆత్మ విద్య.
వాద ప్రవదతామహం, పరస్పర వాద వివాదాలలో నేను వాదాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన సాంప్రదాయంలో అనేక వాద ప్రతివాదాలు ఉన్నాయి, వాటికి అనేక పేర్లు కూడా ఉన్నాయి. వాదం, జల్పం, వితండం, జాతి, చలం అంటారు. వాదాన్ని సంవాదం అని కూడా అంటారు. భగవద్గీతని కృష్ణార్జునుల సంవాదే అని అంటాం. వాళ్ళిద్దరి మధ్య సంవాదంగా వస్తుంది, గురు శిష్యుల మధ్య సంవాదంగా వస్తుంది, ఉపనిషత్తులు సంవాదంగా వస్తాయి. ఇందులో గురువు బోధిస్తాడు, శిష్యుడు వినయంగా నేర్చుకుంటాడు. సత్యం తెలుసుకోవడం ఒకటే దీని ఉద్దేశం. తక్కిన వాదోపవాదాలు అలా కాదు. వాటిలో ఎవరికి వారు తామే గెలవాలి అనే పట్టుదలతో ఉంటారు. ఎవరికి వారు గెలవాలనుకోవటం వల్ల వారు ఎదుటి వ్యక్తి వాదనను అసలు పట్టించుకోరు. ఎదుటి వ్యక్తి వాదిస్తుంటే వీరిక్కడ వీరి వాదనను బలపరచుకోవడానికి ఇంకా కొన్ని ఆలోచించుకుంటూ ఉంటారు. అలా ఎవరికి వారే వారి వాదన గురించి చెప్తారే గాని ఎదుటి వారు చెప్పేది వినరు. అందువల్ల ఇంగ్లీష్లో వీటిని హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, లైటెడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు. అంటే లైట్ అంటే జ్ఞానం రాదు, ఓన్లీ హీట్ పెంపొందింపబడుతుంది. అంటే వాదనలు ఒక్కోసారి అది ఎంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్తారంటే ఒకరి మీద ఒకరి ద్వేషం ఏర్పడి మాటలు కూడా మానేసే స్థాయికి వెళ్తారు. ఆవేశాల వేడి మాత్రమే పుడుతుంది, కానీ వాదం విషయంలో అలా ఉండదు, వేడి పుట్టదు. సత్యం తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి దాన్ని లైటెడ్ ఆర్గ్యుమెంట్ అనొచ్చు. అంటే జ్ఞానం కలుగుతుంది. ఒక వ్యక్తి తను తప్పు అని తెలుసుకుంటే తన అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ కోరగలడు. వేదాంతంలో గురు శిష్యుల మధ్య జరిగేదాన్ని సంవాదం అంటారు అని చూసాము. అక్కడ శిష్యుడు గురువుకి సమిధలు తీసుకువెళ్ళి నమస్కారం చేసి ఆత్మవిద్య బోధించమని అడుగుతాడు. శిష్యుడు అడిగితేనే గురువు బోధిస్తాడు. ఏ ఉపనిషత్తు తీసుకున్నా శిష్యుని యొక్క ప్రశ్నతో మొదలవుతుంది, దానికి గురువు విస్తారంగా జవాబు చెప్తాడు. అతను తన అహంకారాన్ని పక్కన పెట్టడానికి సిద్ధపడ్డట్టు అర్థం నమస్కారం చేస్తున్నాడంటేనే. అలా కాకుండా అహంకారంతో వింటే ఎదుటి వ్యక్తి చెప్పింది అతనికి నచ్చితే స్వీకరిస్తాడు, లేకపోతే లేదు. వాదోపవాదాల్లో జల్పం, వితండం లాంటివి కూడా ఉన్నాయి. వాటిలో ఎదుటి మనిషి వాదన వినే ప్రసక్తే లేదు. ఎంతసేపు తనదే పై చేయిగా ఉండాలనుకుంటాడు. తనకి సబ్జెక్ట్ లేకపోయినా అవతల వ్యక్తి చెప్పేది కరెక్ట్ అని తెలిసినా అది ఒప్పుకోవడానికి అతని అహం అడ్డొస్తుంది. అందువల్ల మొండిగా వాదన చేస్తాడు, వితండవాదం చేస్తూ ఉంటాడు. ఎదుటి వ్యక్తిని కించపరచడమే అతని ధ్యేయంగా ఉంటుంది. అతను ఏం చెప్పినా కాదనాలంతే. అతనికి కూడా అదే భావన ఉన్నా, అతను చెప్పింది నమ్మాలి అనిపించినా కూడా ఎదుటి వ్యక్తి చెప్పాడు కాబట్టి అది తప్పు అనే భావనలో ఉంటాడు. అలా రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి, కానీ వాదోపవాదాల్లో సంవాదం నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకా కొన్ని విభూతులు చెప్తాడు, అవి వచ్చే క్లాసులో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.